హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నీట్ ఎంసెట్లో భాగంగా పార్ట్ 7 వీడియో అండి. సో ఆల్రెడీ మన ఛానల్లో 6 వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం సీరియల్ వైజ్గా అయితే వీడియోస్ అయితే అబ్జర్వ్ చేయండి. నోట్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈరోజు టాపిక్కి వచ్చినట్లయితే మనకు నామెన్క్లేచర్లో భాగంగా పార్ట్ 2 అండి. ఓకేనా? సో సార్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ అయితే డిస్కస్ చేసామన్నమాట. అంటే నైట్రో ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఆల్కైన్స్, థయో ఆల్కైన్స్, ఐసోసైనేట్స్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకి మరికొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కస్ చేద్దాం. సో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి OH అండి. ఓకేనా? ఆల్కహాల్ మనకు OH కనపడిందంటే దీన్ని మనం ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అని మనము గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసినటువంటి వాళ్ళంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఆల్డిహైడ్ తీసుకున్నట్లయితే CHO కనపడిందంటే మనం ఆల్డిహైడ్ కనుక మనము కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మనం C+OH సో ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా మనకు ఆల్డిహైడ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కీటోన్. ఓకేనా? సో కీటోన్కి మనం C+O అని రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ C+O. ఓకే. సో ఇక్కడ మనకు ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. ఇది R' అని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు ఇది కీటోన్. కీటోన్. ఓకే. సో ఇది కార్బొనైల్ కాంపౌండ్ ఫంక్షన్ గ్రూప్ అని కూడా అనొచ్చు. కార్బొనైల్ కాంపౌండ్స్. సో కార్బొనైల్ కాంపౌండ్స్ అన్న ఆల్డిహైడ్స్ అన్న కీటోన్స్ అన్న కూడా ఒకటే అనమాట. ఓకేనా? ఇక్కడ ఆల్డిహైడ్స్ కీటోన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, కార్బన్కి C+O అనేది కామన్ అనమాట. దేనికి? ఆల్డిహైడ్కి కీటోన్కి C+O అనేది కామన్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ R ఉంటుంది, ఇది ఇక్కడ H. అయితే ఇక్కడ కార్బన్కి లెఫ్ట్ సైడ్లోనేమో ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, రైట్ సైడ్లో హైడ్రోజన్తో ఎండ్ అవుతుంది. ఇది ఆల్డిహైడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? C+O అనేది కామన్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు ఆల్కైల్ గ్రూప్ ఈ రెండు సేమ్. ఓకేనా? రైట్ సైడ్లో మాత్రం H ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. అర్థమవుతుందా? 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి C+O ఉంటే అది కీటోన్. ఒక ఆల్కైల్ గ్రూప్ మాత్రమే, ఇది ఒకటే ఆల్కైల్ గ్రూప్, ఇది హైడ్రోజన్ కదా. ఒక ఆల్కైల్ గ్రూప్ మాత్రమే C+O అటాచ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఆల్డిహైడ్ అంటాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనం ఇలా కూడా రాయొచ్చు, C+OOH. ఇది కూడా మనకు కార్బాక్సిలిక్ యాసిడ్సే. ఇక్కడ చూడండి, కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్లో ఒక హైడ్రోజన్ ఉంది. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇది మన కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి ఈథర్స్ని మనం ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ ROR'. ఇది మనకు ఈథర్ యొక్క జనరల్ ఫార్ములా అండి. ఇక్కడ మీకు నోట్స్లో ఇక్కడ R రాసుకోవచ్చు, ఇక్కడ R' రాసుకోవచ్చు. నేను మన సబ్జెక్ట్ రాస్తా ఉన్నా. ఓకేనా? ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఎస్టర్స్. సో ఎస్టర్స్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ రాస్తామంటే RC+OOR. ఓకేనా? R'. ఓకేనా? సో ఇది మనకు ఎస్టర్స్ అనమాట. ఓకేనా? ఇది ఎస్టర్స్ యొక్క ఫంక్షన్ గ్రూప్ అనమాట. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, COX అన్నాం కదా. సో దీన్ని చూడండి, ఇక్కడ RC+OCl. సో దిస్ ఈజ్ యాసిడ్ క్లోరైడ్. సో X అంటే ఏంటంటే X ఈజ్ ఈక్వల్ టు హ్యాలోజెన్స్ అంటే లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనా? X ప్లస్లో మనం ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్లోరిన్ తీసుకున్నా. ఓకేనా? RC+OCl అనేది యాసిడ్ క్లోరైడ్స్. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? ఇవే కదా, ఫ్లోరిన్, హ్యాలోజెన్స్. ఓకేనా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో వీటిని మనం హ్యాలైడ్స్ అంటాం. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్స్ లేదా యాసిడ్ క్లోరైడ్. ఓకేనా? క్లోరిన్ అంటే క్లోరైడ్ అంటాం, ఫ్లోరిన్ అంటే ఫ్లోరైడ్ అంటాం, బ్రోమిన్ అంటే బ్రోమైడ్ అంటాం, అయోడిన్ అంటే అయోడైడ్ అంటాం. ఓకేనా? సో ఇది మనకు యాసిడ్ హ్యాలైడ్స్ సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్ RCOX. X ప్లేస్లో హాలోజన్స్ తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ క్లోరిన్ తీసుకున్న RC+OCl. ఓకేనా? మీరు నోట్స్ రాసుకున్నటువంటి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నోట్స్లో ఇది రాసుకొని దీని పక్కన ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ ఇది రాస్తే కనుక మీ ఈజీగా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో ఈజీగా అర్థం కావడం కోసం, ఈజీగా గుర్తుండడం కోసం మీరు పక్కన ఖచ్చితంగా ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, యాసిడ్ అమైడ్స్. సో ఇక్కడ చూడండి, RC+ONH2. సో ఇక్కడ NH2 అంటే దీన్ని మనం అమైన్ ఫంక్షన్ గ్రూప్ అంటాం యాక్చువల్గా. ఇది RC+O అటాచ్ అయి ఉంటే అమైడ్ అంటాం. ఓకేనా? యాసిడ్ అమైడ్స్ అంటే మనకేంటి,
NH2 ఉండాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అమైన్స్. ఓకేనా. సో సింగిల్గా ఉంటే అంటే RNH2 ఇది అమైన్స్ అనమాట. ఓకేనా. సైనైడ్స్ మీకు ఆల్రెడీ ఇవి దీని ముందు క్లాస్లో ఇవన్నీ చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వస్తున్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. RCN ఏంటి సైనైడ్, RNC రివర్స్ రాస్తే ఐసోసైనైడ్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సైనైడ్స్ ఐసోసైనైడ్స్. ఓకేనా. చూడండి ఇక్కడ థయో ఆల్కహాల్స్ SH ఉందంటే మనకు థయో ఆల్కహాల్స్ అని చెప్పవచ్చు, థయో ఆల్కహాల్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి నైట్రో ఆల్కెన్స్, ఆల్రెడీ చెప్పాను నైట్రో NO2 కనపడిందంటే నైట్రో అంటాం. ఓకేనా. RNO2, R అంటే ఆల్కైల్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోవాలి, R ఆల్కైల్ గ్రూప్. నెక్స్ట్ చూడండి సల్ఫోనిక్ యాసిడ్ SO3H, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫంక్షన్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సల్ఫోనిక్ యాసిడ్ SO3H, దిస్ ఈజ్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇవి మనకు మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో మరికొన్ని అయితే ఇక్కడ మనకు ఫంక్షన్ గ్రూప్స్ ఎలా రాయాలి, ఫంక్షనల్ గ్రూప్కి నేమింగ్ ఎలా ఇవ్వాలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఆర్డర్ టేబుల్ ఒకసారి చూద్దాం. అంటే మన ఫంక్షనల్ గ్రూప్స్కి మనకు ప్రియారిటీ ఉంటుంది కదా, మనము ఆర్డర్ టేబుల్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ఆర్డర్ అంటే ఇప్పుడు మనకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని మనకు నేమింగ్ ఎలా ఇవ్వాలనేది ఈ ఆర్డర్ను బేసిస్ మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, సల్ఫోనిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్కాక్సీ కార్బాక్సిల్ ఉందనుకోండి. ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే కనుక COOHకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ దీన్ని మెన్షన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఈ 2ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఆర్డర్ అనేది. సో ఈ ఆర్డర్ను బేసిస్ కొని మనము వాటి యొక్క అంటే 2 or more ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్కి మనం నేమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా. చూడండి ఇక్కడ COOH అంటే ఇది యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ కదా యాక్చువల్గా. సో ఇలా రాయొచ్చు దీన్ని C+OH అంతే కదా ఇక్కడ ఉండేది. సో దీని మన కార్బాక్సీ ప్రిఫిక్స్ నేము సఫిక్స్ నేము. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు రాసేదన్నమాట, ఫస్ట్ రాసేటువంటి వాడిని మనం ప్రిఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటే వెనుక రాసేది. సో వెనుక అంటే పేరుకు చివర రాస్తాం కదా, సో పేరుకు ముందు రాస్తేనేమో మనం ప్రిఫిక్స్ ప్రీ అంటే ముందు కదా, సో కాబట్టి ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే పేరుకు వెనక రాసేటువంటిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకు ఫంక్షనల్ గ్రూప్ COOH. సో దీని ఇది ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఈ ఫంక్షన్ గ్రూప్ ఉందనుకోండి, దీన్ని మనం కార్బాక్సీ అని రాస్తాం అనమాట. దీని యొక్క నేమ్ ఎలా మెన్షన్ చేస్తామంటే కార్బాక్సీ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా. సఫిక్స్ వచ్చేసి ఓయిక్ యాసిడ్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఓయిక్ యాసిడ్. ఓకే. సో నెక్స్ట్ SO3H ఉందనుకోండి, దీనికి సల్ఫో, ప్రిఫిక్స్ వచ్చేసి సల్ఫో, సఫిక్స్ వచ్చేసి సల్ఫోనిక్ యాసిడ్. ఇక్కడ చూసి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ సల్ఫో అనేది ప్రిఫిక్స్, ఇది ఓయిక్ యాసిడ్ అనేది సఫిక్స్. ఓకేనా. ఇక్కడ చూడండి చెప్పా కదా ఇక్కడ కార్బాక్సీ ఓయిక్ యాసిడ్. ఓకేనా. సల్ఫోనిక్ యాసిడ్. ఓకే. సో నెక్స్ట్ చూడండి COOR. సో ఇది మనకి C+OR, ఇది ఎస్టర్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎస్టర్ ఆల్కాక్సీ కార్బాక్సైల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ప్రిఫిక్స్ నేమ్ వచ్చేసి ఆల్కాక్సీ కార్బాక్సిల్. ఓకేనా. సో దీని యొక్క సఫిక్స్ వచ్చేసి O8. ఓకేనా. ఇప్పుడు మనకు బెంజోయేట్, సల్ఫోనేట్ అంటూ ఉంటాం. ఓకేనా. సో ఇది మనకు O8 అనమాట. O8 అంటే ఏంటిది, మనకు సఫిక్స్, ఎస్టర్ యొక్క సఫిక్స్ వచ్చేసి O8. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇది యాసిడ్ హ్యాలైడ్స్. చెప్పేది ఇందాక C+OX అని రాస్తాం, X+ మనం హాలోజన్ రాస్తాం. సో ఇది యాసిడ్ హ్యాలైడ్స్. ఇక్కడ హాలోజన్ ఉంది కాబట్టి హాలో కార్బాక్సిల్. ఇక్కడ చూడండి C+O కనపడిందంటే దాన్ని మనం కార్బాక్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ ఇది. ఓకేనా. C+O కనపడిందంటే కార్బాక్సిల్ అంటాం. ఓకేనా. హాలోజన్ ఉంది, కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, హాలో కార్బాక్సిల్. ఓకేనా. సో దీని యొక్క సఫిక్స్ వచ్చేసి ఓయిల్ హ్యాలైడ్, హాలోజన్ ఉంది కాబట్టి ఓయిల్ హ్యాలైడ్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ అమైడ్స్. సో ఇక్కడ చూడండి C+ONH2, ఇది అమైడ్ అని చెప్పినాం. ఓకేనా. యాసిడ్ అమైడ్. ఓకేనా. కార్బోమైల్. ఓకేనా. దీని యొక్క సఫిక్స్ వచ్చేసి అమైడ్. ఓకేనా. ప్రిఫిక్స్ సఫిక్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి సైనో, చెప్పే కదా RCN. మనం చూడగానే ప్రిఫిక్స్ సఫిక్స్ మ్యాక్సిమం మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, అంటే పాయింట్అవుట్ చేయొచ్చు, అంటే ఖచ్చితంగా కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. సైనో. ఓకేనా. CN ఉంటే సైనైడ్.
సో దీన్ని మనం సైనైడ్స్ మనం నైట్రైల్, ఓకేనా, నైట్రైల్ అనే ఒక పేరుతో కూడా పిలవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి కార్బన్ అయితే 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇలా రాస్తుంది యాక్చువల్గా C≡N. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కార్బన్కి నైట్రోజన్ మధ్య మనకు ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఓకే, ట్రైల్ గుర్తుపెట్టుకోండి. ట్రై అంటే 3 కదా, ఇలా గుర్తుపెట్టుకోండి. 3 బాండ్లు ఉంటాయి ఎక్కడ, కార్బన్కి నైట్రోజన్ మధ్య. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇది ఐసోసైనైడ్. ఓకేనా, ఆల్రెడీ చెప్పిన ఐసోసైనైడ్. దీన్ని మనం కార్బలమైన్ అంటాం. కార్బలమైన్ అనేది మనకి సఫిక్స్, ఇది కూడా సఫిక్స్. ఇవన్నీ సఫిక్స్, ఇవన్నీ ప్రిఫిక్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, CHO, ఇది ఆల్డిహైడ్ కదా, C≡OH, ఇది ఆల్డిహైడ్. ఇందాక వచ్చినవే మళ్ళీ రిపీట్గా వస్తూ ఉన్నాయి. ఓకేనా, నేను క్లాస్ కంటిన్యూషన్లో భాగంగా ప్రతి ఒక్కటి మరి రిపీట్ చేస్తూ వస్తున్నా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఫార్మైల్ ఆర్ ఆల్డో. ఓకేనా, ఆల్డో లేదా ఫార్మైల్. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఆల్. ఓకేనా, ఆయిల్. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేయండి. AL జస్ట్. ఓకేనా, ఇది సఫిక్స్ ఆయిల్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో ఇది కీటో, ఇందా చెప్పే కదా. చూడండి C≡O, ఇక్కడ ఆల్కల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఆల్కల్ గ్రూప్ ఉంటుంది. 2 ఆల్కల్ గ్రూప్స్, కార్బన్కి C≡O అంటే కార్బాక్సిల్కి 2 ఆల్కల్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం కీటో లేదా ఆక్సో అంటాం. ఇది ప్రిఫిక్స్. ఆక్సో అన్న ఒకటే, కీటో అన్న ఒకటే, గుర్తుపెట్టుకో. అది నాకు కీటోన్ అని చెప్పా కదా, అదే ఇక్కడ ఓన్. చూడండి ఇక్కడ కీటోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ కీటో అనేది మనకి ఏంటంటే ప్రిఫిక్స్. ఓకేనా, ONE1 అనేది సఫిక్స్. ఓకేనా, 2 కలిపితే ఏమొస్తుంది, కీటోన్ వస్తుంది. కీటోన్ అదే మీకు కింద చెప్పింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి OH, ఇది ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ అండి. ROH అని రాస్తాం కదా, ఆల్కహాల్స్. సో దీన్ని మనం హైడ్రాక్సీ ఫంక్షన్ గ్రూప్ అని కూడా అనొచ్చు. ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ అన్న, హైడ్రాక్సీ ఫంక్షన్ గ్రూప్ అన్న, 2 ఒకటే. ఓకేనా, ఇది ప్రిఫిక్స్ ఆల్కహాల్. ఓకేనా, ఆల్ అంటాం కదా, ఆల్కహాల్లో ఆల్ ఉంది కదా, సో ఇది అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూడండి మెర్కాప్టో. ఓకేనా, మెర్కాప్టో. సో ఇది థయోల్స్ అనమాట. ఆల్కహాల్స్ అని చెప్పాను కదా ఇందాక, థయోల్స్, మెర్కాప్టో, థయోల్ చెప్పండి. చూడండి ఇక్కడ సఫిక్స్ థయోల్, ప్రిఫిక్స్ మార్కాప్టో. ఓకే. సో నెక్స్ట్ చూడండి అమైనో. ఓకేనా, సో RNH2 అమైనో ఫంక్షన్ గ్రూప్. ఇది అమైనో ఫంక్షన్ గ్రూప్. NH2 కనపడిందంటే అమైన్ ఫంక్షన్ గ్రూప్ అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ అమైన్ ఫంక్షన్ గ్రూప్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఆల్కాక్సీ, చెప్పేది ఏందాక ఈథర్స్ అని చెప్పా. ఓకేనా, ROR' ఈథర్స్, ఇది ఈథర్స్, ఆల్కాక్సీ. దీన్ని మనం ఏమంటామంటే ఆల్కాక్సీ అంటాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈనైల్. దీన్ని ఎలా రాస్తామంటే RCR CRR, ఇది దీని యొక్క జనరల్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, ఈనైల్. సో ఇక్కడ అది ఎందుకు వచ్చినామంటే ఆల్కీన్ కదా ఇది. ఎందుకని ఆల్కీన్ అంటా ఉన్నా, డబుల్ బాండ్ ఉంది, సో కాబట్టి ఆల్కీన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ప్రతిదానికి కూడా లింక్ ఉంటుంది అనమాట. ఓకేనా, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినాక ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే. చూడండి ఇక్కడ ఆల్కైన్, ఐన్ ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ఐన్. ఓకేనా, ఐనైల్. ఓకేనా, ఐన్. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉంటాయి. దీని ఎలా రాస్తామంటే మనం జనరల్గా RN2 అని రాస్తాం. ఓకేనా, అజో అంటే 2 నైట్రోజన్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ చూడండి RNO2, ఇది నైట్రో అనమాట, నైట్రో. సో NO2 కనపడిందంటే నైట్రో, ఇంకా ఫిక్స్ అయిపోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి మనకు. నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్లో మనకు చాలాసార్లు వస్తుంది అనమాట నైట్రో ఫంక్షన్ గ్రూప్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకు ఫంక్షన్ గ్రూప్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఫంక్షన్ గ్రూప్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రిఫిక్స్, సఫిక్స్. సో ప్రిఫిక్స్, సఫిక్స్ అనేది మీకు జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం అక్కడ ఈజీగా పాయింట్అవుట్ అయితే చేయొచ్చు. సో ఫంక్షన్ గ్రూప్ అనేది ఖచ్చితంగా మనకు మైండ్లో ఫిక్స్ అవ్వాల్సిందే. ఓకే, నైట్రో అనేది, సల్ఫోనిక్ అనేది, ఆల్డిహైడ్స్ అనేవి, కీటోన్స్ అనేవి, ఎస్టర్స్ అనేవి, ఈథర్స్ అనేవి, ఇవన్నీ కూడా ఆల్కైన్స్, ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ అనమాట. ఈ ప్రిఫిక్స్, సఫిక్స్ మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ వచ్చినా కూడా అక్కడ మనం పాయింట్అవుట్ చేయగలిగే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆర్డర్ అని చెప్పే కదా, ప్రియారిటీ ఆర్డర్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనా. సో ఇన్ని ఫంక్షనల్ గ్రూప్స్లో మనము దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి, COOH. ఫస్ట్ ప్రియారిటీ దీనికే. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో 2 కంటే ఎక్కువ ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నట్లయితే ఫస్ట్ మనం కార్బాక్సిలిక్ యాసిడ్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ గ్రేటర్ దాన్ సల్ఫోనిక్ యాసిడ్,
తర్వాత యాసిడ్ ఎన్హైడ్రేట్స్. యాసిడ్ ఎన్హైడ్రేట్స్ అంటే ఏంటి? ఓకేనా, యాసిడ్ క్లోరైడ్స్ అని చెప్పా కదా, యాసిడ్ హ్యాలైడ్స్ ఆర్ C++OH. ఓకేనా, మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఎస్టర్స్కి. ఎస్టర్స్ R C++OR రాస్తాను చూడండి ప్రతిదీ నేను ఇక్కడ R C++OR'. ఓకేనా, నెక్స్ట్ యాసిడ్ క్లోరైడ్స్. ఓకేనా, యాసిడ్ క్లోరైడ్స్. సో ఇక్కడ ఇది యాసిడ్ క్లోరైడ్ అండి. సో R C++X, దిస్ ఇస్ యాసిడ్ క్లోరైడ్. నెక్స్ట్ యాసిడ్ అమైడ్స్ RNH2. ఓకేనా, సైనైడ్స్ RCN. ఆల్డిహైడ్స్ R C++OH. కీటోన్స్ R C++OR'. ఆల్కహాల్స్ ROH. ఓకేనా, థయోల్స్ RSH. అమైన్స్ RNH2. ఈథర్స్ ROR. ఓకేనా, ఆల్కీన్స్ ఇప్పుడు ఎలా రాస్తాం అంటే దీన్ని ఇక్కడ మనము హెచ్ అని రాస్తాం. అంటే ఇప్పుడు ఆర్ ప్లస్లో CH రాసుకోవచ్చు, ఇది ఒక హెచ్, మొత్తం మీద ఉంది CH4 వస్తుంది. ఓకేనా, ఆల్కైన్స్ C++C. హాలో అంటే మనకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ కూడా హాలోజన్స్. నైట్రో RNO2. ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంది, మనకి C++తో ఏమైనా కాంపౌండ్ ఉంటే మనకు ఇక్కడ మనకు ఆల్కైల్ గ్రూప్ అంటే ఏం చెప్పాము, ఇక్కడ ఆర్ అని చెప్పా కదా, ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఇక్కడ చూడండి మీ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి యాసిడ్ ఫంక్షనల్ గ్రూపు, ఇది ఇక్కడ యాసిడ్ ఎన్హైడ్రేట్స్, సైనైడ్స్, ఆల్డిహైడ్స్, C++O. మనకు ఆల్కాక్సీ అంటాం కదా, ఆల్కాక్సీ. ఓకేనా, ఆల్కహాల్స్ SH, NH2, ఆక్సిజన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రియారిటీ అనమాట. ఓకేనా, సో ప్రియారిటీ ఆర్డర్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదే ఆర్డర్ని మీరు కింద రాసేసుకోవచ్చు. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్స్, సల్ఫోనిక్ యాసిడ్, యాసిడ్ ఎన్హైడ్రేట్స్, ఎస్టర్స్, ఇవన్నీ కూడా మనకు ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ సంబంధించి. ఓకేనా, సో నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళినట్టు చూడండి ఇక్కడ మనకి నామెన్క్లేచర్ సంబంధించి ఈ మనకు ఇక్కడ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ఇది మనకు నామెన్క్లేచర్ సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా స్టార్టింగ్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి. సో మీత్, ఈత్, ప్రోపు, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, డెక్. ఓకేనా, కార్బన్ నెంబరింగ్ అని చెప్పాను కదా, అంటే 3 ఉంటే ప్రోప్ అంటాం, 4 ఉంటే బ్యూట్ అంటాం, 5 ఉంటే పెంట్. సో ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా, ఎందుకంటే మనకు ఆర్గానిక్ కాంపౌండ్ నేమింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కార్బన్స్ యొక్క నెంబర్ను బేస్ చేసుకొని అక్కడ మనము నేమింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా కీ పాయింట్, ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో నామెన్క్లేచర్ ఫుల్ డీటెయిల్గా నామెన్క్లేచర్ అనే వీడియోతో మనము చేయబోతున్నాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోతో మనకు నామెన్క్లేచర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మరి కొత్త టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.